నమస్కారం. నేటి సమాచారంకి స్వాగతం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతు. విశాఖపట్నం జిల్లా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలేహి వసల్లం వారి 1500వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆ కమిటీ అధ్యక్షులు మునీర్ బాబా, సెక్రటరీ ఎస్ఏకే జిలానీ, ట్రెజరర్ ఆసిఫ్, ఫౌండర్స్ మహమ్మద్ షబ్బీర్, మహమ్మద్ రఫీ, పిఆర్ఓ ఎస్కే అహ్మద్ వలీ, షేక్ షకీల్, ఎండి ఇషాక్, ఎండి కాజీవలీ, హైదర్ అలీ సింకా, కార్పొరేటర్ బర్కత్ అలీ, షేక్ జుబేర్, మహమ్మద్ అలీ, ఎస్కే ఇస్మాయిల్ తదితరులు స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల నుండి ఇస్లామిక్ జెండాలు, తెల్లటి గుర్రాలు, ఒంటెలతో బయలుదేరి ప్రవక్త సూక్తులను స్మరించుకుంటూ రెడ్నం గార్డెన్, 7 హిల్స్, జగదాంబ, పూర్ణ మార్కెట్, కురుపాం మార్కెట్ మీదుగా పాత పోస్ట్ ఆఫీస్ వరకు శాంతియాత్ర చేసి తదుపరి హజరత్ ఇషాక్ మదీనీ ఔలియా అలేహి దర్గా వద్దకు చేరుకున్నారు. అంతకుముందు సీరత్ కమిటీ పెద్దలు మీడియాతో మాట్లాడారు. 1990లో స్థాపించామండి. గారు ఉండేవారు. ఆయన అప్పుడు మేము యూత్ అండి, అప్పుడు 9 మందిని తెలిసి కమిటీ వేశారు. మీరు కంటిన్యూగా దీన్ని నేను ఉన్నా లేకపోయినా చేయాలంటే మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్న కారణం ఏంటంటే మా ప్రభుత్వ హిందూలలో 1500 ఇది 1990 స్టార్ట్ చేసి అసలు హిందూ కళాశాల పుట్టిన తర్వాత పుట్టే ముందు ఏముండేది అనేది క్లుప్తంగా చెప్పాలండి. 1500 సంవత్సరాలు జరుగుతుంది. 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పుట్టక ముందు ఒకళ్ళు కొట్టుకుని వచ్చేవారండి. ఆడపిల్ల పుట్టే జీవదానం చేసేవారు. పెళ్లి చేస్తే ఇతంతో పెళ్లి చేసి చూపించారు. ఇదంటే మానవుడు ఈ విధంగా బతకాలని చెప్పి మానవాళి చాటి చెప్పారు. ఈ మానవాళి గుర్తించలే ఇండియా కాదండి, యావత్ ప్రపంచం ఆయన చాటి చెప్పి ఏ విధంగా బ్రతకాలనేది చూపించారండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ శాసనసభ సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను సీరత్ కమిటీ పెద్దలు సాల్వతో ఘనంగా సత్కరించారు.
పిదప సెయింట్ ఎలాసిస్ స్కూల్ గ్రౌండ్ లో మౌలానా మహమ్మద్ కాసిం రజా మంజారి మురాదాబాద్ యూపీ వారు ధార్మిక ప్రసంగాన్ని చేశారు. ఆ ప్రసంగంలో ఆయన ప్రవక్త ఖలీఫాగా ఉన్నప్పుడు వారి బోధనలు సర్వమానవ సమానత్వము, ఐక్యత, సోదర భావము, మానవుని సామాజిక కర్తవ్యాన్ని వివరించారు. అంతేకాకుండా ప్రవక్త గారి ద్వారా పవిత్ర ఖురాన్ అవతరించబడిందని, మానవులంతా ఒకటేనని, మానవులందరినీ సమాన దృష్టితో చూడాలని, మనిషికి మధ్య ఎలాంటి వ్యత్యాసం గాని ఆధిపత్యం లేదని చాటి చెప్పారు. అనంతరం ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరకు భోజన సదుపాయాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారు. وقال النبي صلى الله تعالى عليه وسلم من لا يرحم لا يرحم. وقال النبي صلى الله تعالى عليه وسلم أنا وقاتل اليتيم في الجنة هكذا وأشار بالسبابة والوسطى وفرج بينهما شيئا أو كما قال رسول الله صلى الله تعالى عليه وسلم. وقال النبي صلى الله تعالى عليه وسلم ارحموا من في الأرض يرحمكم من في السماء. وقال النبي صلى الله تعالى عليه وسلم البادي بالسلام برج من الكبر. या इलाही रहम फरमा मुस्तफा के वास्ते, या रसूल अल्लाह करम कीजिए खुदा के वास्ते, मुश्किलें हल कर शहे मुश्किल कुशा के वास्ते, कर बलाएं रद शहीदे कर बला के वास्ते, सज्जदे सज्जाद के सदक़े में साजिद रख हमें, इल्मे हक दे बाक़िने इल्मे हुदा के वास्ते, कादरी कर कादरी रख कादरी छो में उठा कदरे अब्दुल कादिरे कुदरत नुमा के वास्ते, दो जहां में खादिमे आले रसूलुल्लाह कर हजरत आले रसूले मुक़्तदा के वास्ते गया है। अब हजरत ईसा की छवि को सूली पर चढ़ा दिया गया है। हजरत ईसा की छवि को हजरत ईसा अलैहिस्सलाम को आसमानों की जानिब उठाए हुए और छवि को सूली पर चढ़ाए हुए तकरीबन 600 साल का लंबा अरसा बीत चुका था। इस लॉन्ग टाइम में, इस लंबे वक्फे में, इस तवील मुद्दत में कोई नबी इस दुनिया गीती पर जलवा फरमा नहीं हुआ। कोई नबी इस दुनिया गीती पर तशरीफ नहीं लेकर के आया। जब कोई पैगंबर इस दुनिया में तशरीफ नहीं, यूसुफ को नबी बना करके भेज दिया गया है। हजरत मूसा मौजूद है, मूसा के ही भाई हजरत हारून को पैगंबर बना करके मबऊस फरमा दिया है। हजरत ज़करिया मौजूद है, ज़करिया के बेटे हजरत यहया को नबी बना करके भेज दिया है। यानी के नबी मौजूद होता था, उस नबी की मौजूदगी में दूसरा नबी तशरीफ ले आता था। कोई किसी खित्ते का नबी होता था, कोई किसी एरिया का नबी होता था, कोई किसी इलाके का नबी होता था। सुभान अल्लाह। अल्लाह